బాలీవుడ్ దర్శకుల్లో ఫాస్ట్ గా సినిమా తీసేవారిలో మొదట వినిపించేది పూరి జగన్నాథ్ పేరైతే నిదానంగా తీసే డైరెక్టర్ల లిస్టులో మొదట వినిపించేది లెక్కల మాస్టారు సుకుమార్ పేరంటున్నారు సినీ జనం. అలాంటి సుక్కుని పరుగులు పెట్టించిన స్టార్ హీరోగా ఎన్టీఆర్ పేరు చెబితే ఇరుక్కుపోయిన హీరోగా రామ్ చరణ్ పేరుని చెబుతున్నారు. ఎందుకు ఏమిటి అని ఆరా తీస్తే ఈ ఏడు రామ్ చరణ్ సినిమా ఉందనుకుంటుంటే ఆ అవకాశమే లేకుండా చేశాడు దర్శకుడు సుకుమార్. రంగస్థలం పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాని సంక్రాంతి కానుగ్గా విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో సినీ జనంతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. 2017లో మెగా పవర్ స్టార్ సినిమా లేకుండా పోయిందని ఫీల్ అవుతున్నారు. ఎప్పుడో ఏప్రిల్లో ఈ సినిమా స్టార్ట్ అయింది. దసరా కానుకగా రిలీజ్ చేస్తారనుకుంటే వచ్చే ఏడుకు వాయిదా పడింది. రంగస్థలం సినిమా కోసం రామ్ చరణ్ 9 నెలలు కేటాయించాడని అభిమానులు లెక్కలు వేసుకున్నారు. సుకుమార్ నిదానంగా సినిమా తీస్తాడనే కామెంట్స్ సినీ నగర్లో వినిపిస్తూ ఉంటాయి. ఈ మాట నిజమని మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటున్నారు. అనవసరంగా మా హీరో బుక్ అయిపోయాడని ఫీల్ అవుతున్నారు. అయితే సుకుమార్ని మాత్రం పరుగులు పెట్టించిన హీరో ఒక్క ఎన్టీఆరే అంటున్నారు సినీ జనం. నాన్నకు ప్రేమతో సినిమా ఆగస్టులో ప్రారంభమై సంక్రాంతికి విడుదలైంది అంటే 5 నెలల్లోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా యంగ్ టైగర్ సుక్కుని టార్గెట్ పెట్టడంతో వెంటనే జనతా గ్యారేజ్ సినిమా చేయగలిగాడని సినీ నగర్ వాసులు లెక్కలతో సహా చెబుతున్నారు. సుక్కు చేతిలో చెర్రీ చిక్కితే జూనియర్ జారిపోయాడని సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.